ఓయ్ మిమ్మల్ని ఎప్పుడు చూసినా ఆవకాయ పచ్చడే కాదు, ఇలా ఒక్కసారి వంకాయలతో రోటి పచ్చడిని చేసుకోండి. ఈ వింటర్ సీజన్ కి చాలా బాగుంటుంది. సో నేను చేసుకున్న ప్రాసెస్ ని కావాలంటే మీరు ట్రై చేయండి. ముందుగా 2 టేబుల్ స్పూన్ జీలకర్ర అండ్ ధనియాల్ని వేసి అవి వేగిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న టమాటోస్ తో పాటు మీ స్పైస్ లెవెల్స్ కి తగ్గట్టు పచ్చిమిర్చి అండ్ ఎండుమిర్చిని వేసి వేయించండి. ఇవి ఇలా మగ్గిన తర్వాత ఒక మిక్సీ జార్ లో దీంతో పాటు ఒక చిన్న చింతపండు అండ్ సాల్ట్ ని వేసి బాగా గ్రైండ్ చేసి పక్కన పెట్టుకోండి. తర్వాత కళాయిలో ఇలా స్లైసెస్ గా కట్ చేసి పెట్టుకున్న వంకాయలతో పాటు కొత్తిమీరని కూడా వేసి ఇలా బాగా మెత్తగా మగ్గనివ్వండి. వీటిని కూడా మళ్ళీ మిక్సీ జార్ లో బాగా గ్రైండ్ చేసిన తర్వాత మన దగ్గర ఆల్రెడీ ఉన్న పేస్ట్ లోని మిక్స్ చేసేయండి. ఇప్పుడు పచ్చడిలోకి తాలింపు కోసం పోపు దినుసులతో పాటు ఎండుమిర్చి అండ్ ఉల్లిపాయల్ని కూడా వేసి అవి వేగిన తర్వాత పచ్చడిని కూడా వేసి బాగా మిక్స్ చేసేయండి. అంతే, ఇంకా మన వంకాయలతో రోటి పచ్చడి రెడీ అయిపోయినట్టే. ఇంకా వేడి వేడి అన్నంలో నెయ్యితో పాటు ఈ పచ్చడిని వేసుకుని తినండి, చాలా బాగుంటుంది.